హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చి వెరీ సింపుల్ దోసకాయ ఎండు చేప కర్రీ. ఇది నా స్టైల్లో నేను తయారు చేసిన సింపుల్ దోసకాయ ఎండు చేప కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా ఈ ఎండు చేప వచ్చి మన తెల్ల చేప ఎండు చేప ముక్కలండి ఇవి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, ఒక దోసకాయ, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, అలాగే ఆయిల్, పసుపు, సాల్ట్. మన ఈ కారం వచ్చి ఆంధ్ర స్పెషల్ కర్రీ పౌడర్. దీనివల్లనే మన కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా కట్ చేసుకుని మన ఎండు చేపని శుభ్రంగా మనం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ కర్రీ. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకున్న తర్వాత కాగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపను వేసి ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండు చేపను ముందుగా ఫ్రై చేసుకుంటేనే మన ఎండు చేప కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో వేగుతుంటే ఎండు చేప స్మెల్ మాత్రం సూపర్ ఉంది. మన ఎండు చేపలు వేగిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలియబెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెడితే త్వరగా మన దోసకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మరొకసారి మూత పెట్టుకుని తీసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఇలాగ బాగా తిప్పుకుని ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడినంత పసుపు, సాల్ట్, అలాగే మన కర్రీ పౌడర్ వేసుకుని బాగా తిప్పుకోవాలి. చాలా సింపుల్ అండి. నార్మల్గా మన ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసి తింటే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు బాగా కలుపుకొని ఇలా కొంచెం నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ మనం ఈ కూరని రెడీ చేసుకోవాలి. చూసారా, దోసకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయినవి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీని. మన కర్రీ రెడీ. ఎండు చేప దోసకాయ కర్రీ రెడీ. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.